మీ మైండ్ను ఒక మంత్రం మార్చేగలదా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇది కేవలం నమ్మకమా? లేదంటే దీని వెనుక ఏదైనా సైన్స్ దాగి ఉందా? ఈ విశ్లేషణలో మనం ప్రాచీన జ్ఞానాన్ని, ఆధునిక సైన్స్ని కలిపి చూద్దాం. వేల సంవత్సరాలుగా, నిజానికి యుగయుగాలుగా మంత్రపఠనం అనేది ఒక చాలా పవిత్రమైన సాధనగా చూస్తున్నాం. కాని అసలు ప్రశ్ననేంటంటే, ఇది కేవలం మన నమ్మకానికి సంబంధించిన విషయమా, లేక దీని వెనుక ఫిజిక్స్ లాంటి ఏదైనా శాస్త్రీయ సూత్రముందా? సరే, ఇప్పుడు ఈ పవిత్రమైన సాధన వెనుక ఉన్న సైన్స్ని కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది దృశ్య రూపంలో ధ్వని, అంటే కంపన యొక్క భౌతిక శక్తి. అసలు మన మెదడు లోపల ఏం జరుగుతుందో చూసే ముందు మనం సౌండ్ గురించి ఒక బేసిక్ విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ధ్వని అంటే మనం కేవలం చెవులతో వినేది మాత్రమే కాదు, అదొక ఫిజికల్ ఫోర్స్, ఒక భౌతిక శక్తి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి సైమాటిక్స్ అనే పదం మనకు బాగా హెల్ప్ అవుతుంది. సైమాటిక్స్ అంటే ఏంటంటే సౌండ్ వైబ్రేషన్స్, అంటే ధ్వని కంపనలు ఇసుక లేదా నీళ్లలాంటి వాటిలో అందమైన జామితీయ నమూనాలని ఎలా క్రియేట్ చేస్తాయో స్టడీ చేసే సైన్స్. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం సౌండ్తో ఇసుక రేణువులు ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్గా మారిపోతున్నాయి. అంటే మళ్లీ చెప్తున్నా, ధ్వని అనేది మనం వినేది మాత్రమే కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆర్గనైజ్ చేయగల ఒక శక్తి. ఈ ఐడియానే జానథన్ గోల్డ్మెన్ అనే రచయిత తన హీలింగ్ సౌండ్స్ పుస్తకంలో చాలా బాగా చెప్పారు. ఆయనేమంటారంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కంపిస్తూ ఉంటుంది, దానివల్లే ఒక సౌండ్ వస్తుంది. అలాగే మన శరీరంలోని భాగాలు కూడా సరైన ఫ్రీక్వెన్సీతో కంపించినప్పుడు దాన్నే మనం ఆరోగ్యం అంటాం. అంటే మన బాడీ కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిదన్నమాట. అన్నీ కరెక్ట్గా శృతిలో ఉంటే మనం హెల్దీగా ఉంటాం, శృతి తప్పితే అనారోగ్యం వస్తుంది. సరే, ఇసుక విషయంలో ఇది సాధ్యమైతే ఇక్కడే అసలైన ప్రశ్న వస్తోంది. సౌండ్ వేవ్స్ ఇసుకనే అంత అందమైన ప్యాటర్న్స్గా మార్చగలిగినప్పుడు మరి మన శరీరంలోని కణాలపై అవి ఎలాంటి ప్రభావం చూపగలవు? ఈ ప్రశ్నతో మనం బయటి ప్రపంచం నుంచి మన లోపలి ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ మెదడు యొక్క నిశ్శబ్ద స్థితి, అంటే మనసులోని గందరగోళాన్ని ఆపడం. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మంత్రం చదివేటప్పుడు మన బ్రెయిన్లో వెంటనే ఏం జరుగుతుంది? మనసులో ఎప్పుడూ నడిచే ఆ ఆలోచనల గోలని ఇది ఎలా ఆపుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సైంటిస్టులు దీన్ని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ లేదా సింపుల్గా డిఎంఎన్ అని పిలుస్తారు. ఇదేంటంటే, మనం ఏ పనిమీద ఫోకస్ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండే బ్రెయిన్ నెట్వర్క్. అంటే మనసు ఎటో వెళ్ళిపోవడం, మన గురించి మనం ఆలోచించుకోవడం, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవడం, ఇదంతా ఈ డిఎంఎన్ పనే. బేసిక్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్ యొక్క ఆటో పైలట్ మోడ్ అన్నమాట. మన మైండ్లో వచ్చే ఆ కంటిన్యూస్ చాటర్కి కారణం ఇదే. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఒకే పదాన్ని పదే పదే రిపీట్ చేయడం లాంటి సింపుల్ యాక్ట్ మన బ్రెయిన్లోని ఈ డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివిటీని బాగా తగ్గించేస్తుందట. అంటే ఆటోపైలట్లో నడిచే ఆలోచనల గందరగోళం మొత్తం సైలెంట్ అయిపోతుంది జస్ట్ రిపిటేషన్తో. ఆ డిఎంఎన్ సైలెంట్ అవ్వడమే కాదు, ఇంకో పెద్ద మార్పు కూడా జరుగుతుంది. అదే బ్రెయిన్ వేవ్స్లో మార్పు. చూడండి, మనం మామూలుగా చాలా బిజీగా స్ట్రెస్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో బీటా వేవ్స్ యాక్టివ్గా ఉంటాయి. కానీ మంత్రపఠనం చేసేటప్పుడు బ్రెయిన్ ఆల్ఫా ఇంకా థీటా వేవ్స్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ వేవ్స్ అంటే ఒక ప్రశాంతమైన, రిలాక్స్డ్ ధ్యానస్థితికి సంకేతం. ఇప్పుడు చూడబోయేది ప్రశాంతత కోసం ఒక రసాయన మిశ్రమం. అంటే మంత్రపఠనం మన శరీరంలోని కెమిస్ట్రీని ఎలా మారుస్తుందో చూద్దాం. సరే, బ్రెయిన్ సైలెంట్ అవ్వడం ఒకెత్తైతే మన బాడీలో జరిగే కెమికల్ చేంజెస్ చూస్తే ఈ ఎవిడెన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మనం బ్రెయిన్ నుంచి బాడీ కెమిస్ట్రీకి వెళ్తున్నాం. ఇక్కడున్న డేటా చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక స్టడీలో 90 రోజుల పాటు మహామృత్యుంజయ మంత్రం ప్రాక్టీస్ చేసిన వాళ్లలో కార్టిసాల్ లెవెల్స్ బాగా తగ్గాయి. ఈ కార్టిసాల్ అంటే ఏంటంటే మన బాడీ యొక్క మెయిన్ స్ట్రెస్ హార్మోన్. అంటే మంత్రసాధన వల్ల ఒత్తిడి హార్మోన్ స్పష్టంగా తగ్గుతోందని డేటా చూపిస్తోంది. అయితే ఇక్కడున్న మ్యాజిక్ ఏంటంటే, ఇది కేవలం స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించడం మాత్రమే కాదు, ఇక్కడ డ్యూయల్ యాక్షన్ జరుగుతోంది. ఒకవైపు కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతుంటే, మరోవైపు మనకు మంచి ఫీలింగ్ ఇచ్చే హార్మోన్స్ పెరుగుతున్నాయి.
అంటే మనల్ని హ్యాపీగా ప్రశాంతంగా ఉంచే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటివి పెరుగుతాయన్నమాట. ఇట్స్ ఎ విన్ విన్. మరి కెమికల్ చేంజెస్ వల్ల రియల్ లైఫ్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఒక 8 వారాల స్టడీలో రెగ్యులర్గా మంత్ర ప్రాక్టీస్ చేసిన వాళ్లలో యాంగ్జైటీ స్కోర్స్ ఏకంగా 45% తగ్గాయట. 45%. అంటే ఆ కెమికల్ మార్పులు నేరుగా మన ఫీలింగ్స్పై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఓకే, తరువాతి సెక్షన్ మనస్సు యొక్క కొత్త శక్తి. ఈ ప్రతిధ్వని స్థితి వల్ల కలిగే అసలైన ప్రయోజనాలేంటో చూద్దాం. ఇప్పటిదాకా మనం బ్రెయిన్ కామ్ అవ్వడం, బాడీ రిలాక్స్ అవ్వడం గురించి మాట్లాడాం. మరి ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఎలాంటి సూపర్ పవర్స్గా మారతాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, రీసెర్చ్ ప్రకారం మనకు చాలా ప్రాక్టికల్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఫోకస్ ఇంకా కాన్సంట్రేషన్ మెరుగవడం, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలగడం, మెమరీ పవర్ పెరగడం, ఒత్తిడిని తట్టుకునే శక్తి అంటే స్ట్రెస్ రెసిలియన్స్ పెరగడం, ఇంకా మంచి నిద్రపట్టడం. ఇలా ఒకటా రెండా ఎన్నో. ఇవన్నీ మనం చూసిన ఆ బ్రెయిన్ బాడీ చేంజెస్ వల్లే వస్తాయి. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ప్రతిధ్వని యొక్క భవిష్యత్తు అంటే ఈ ప్రాచీన జ్ఞానం ఆధునిక వైద్యంలోకి ఎలా రాబోతోందో చూడబోతున్నాం. ఇక్కడ మనం తెలుసుకునేది కేవలం ఒక పాతకాలపు పద్ధతి గురించి కాదు, ఫ్యూచర్లో దాగి ఉన్న ఒక పెద్ద పొటెన్షియల్ గురించి. సైంటిస్టులిప్పుడు సరిగ్గా ఇదే విషయం మీద పనిచేస్తున్నారు. అంటే సౌండ్, వైబ్రేషన్ సూత్రాలను ఉపయోగించి దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేయడం, కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లాంటివి. ఈ కొత్త రీసెర్చ్ ఫీల్డ్నే అకాస్టిక్ బయో ఇంజనీరింగ్ అని అంటున్నారు. అంటే సౌండ్ని ఒక మెడికల్ టూల్గా వాడుతున్నారన్నమాట. సో చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన పూర్వీకులు ధ్వనిని వాళ్ళ ఆత్మను, వాళ్ళ స్పిరిట్ను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించారు. మరి మనం అదే ధ్వనిశక్తిని ఉపయోగించి మన భవిష్యత్తును, మన హెల్త్ను తీర్చిదిద్దుకోగలమా? ప్రాచీన జ్ఞానాన్ని సరికొత్త సైన్స్తో కలిపి చూస్తే సమాధానం దొరకొచ్చు.